హలో ఎవరీవన్, వెల్కమ్ టు పార్ట్ మ్యాథ్స్ అకాడమీ. నా పేరు పార్ట్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్ అయిన లార్జ్ నంబర్స్ అరౌండ్ అస్, ఇందులో మనం ప్లేస్ వాల్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ఫిగర్ ఇట్ అవుట్ 1.2 చేయబోతున్నాం. మనకి ప్లేస్ వాల్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాల్కులేటర్స్, వాటికి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇక స్టార్ట్ చేద్దాం. Getting a feel of large numbers. You may have come across interesting facts like this. The world's largest statue is the Statue of Unity in Gujarat, equating Sardar Vallabhbhai Patel. Its height is about 180 meters. ఇక్కడ ప్రపంచంలోని అతి పొడవైన స్టాచ్యూ ఇండియాలోని గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది ఉంది. దాని హైట్ ఎంత? 180 meters. Kunchikal waterfall in Karnataka is said to be dropped from a height of about 450 meters. కుంచికల్ వాటర్ఫాల్, ఆ పైనుంచి వాటర్ పడే ఈ హైట్ వచ్చేసి మనకి 450 meters. It is not always easy to get a sense of how big these measurements are, but we can get a better sense of these size when we compare them with something familiar. Let us see an example. ఇది ఎంత పెద్దది అనేది మనం చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మనకి ఫెమిలియర్గా ఉండే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని దాని యొక్క దాంతో వీటితో కంపేర్ చేసి అవి ఎంత పెద్దవో చెప్పచ్చు. ఇక్కడ లుక్ ఎట్ ది పిక్చర్ ఆఫ్ ది రైట్. రాము ఈజ్ 1 meter tall. ఇఫ్ ఈచ్ ఫ్లోర్ ఈజ్ అబౌట్ 4 times హిస్ హైట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్? ఇక్కడ పక్కన కనిపించే బిల్డింగ్లో ఇక్కడ రాము ఉన్నాడు కదా, రాము హైట్ వచ్చి 1 meter tall. ఇక్కడ ఒక ఫ్లోర్ వచ్చి రాముకి 4 times ఉంది. ప్రతి ఫ్లోరు 4 times ఉంది అంటే ఒక ఫ్లోర్ వచ్చి ఎన్ని మీటర్లు అవుతుంది? 4 meters అవుతుంది. అలాంటివి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫ్లోర్స్ ఉన్నాయి. 11 into 4 44 meters. ఆ బిల్డింగ్ హైట్ ఎంత? 44 meters. ఇంకోసారి చూడండి, రాము హైట్ ఎంత? 1 meter. హైట్ ఆఫ్ వన్ ఫ్లోర్ అంటే రాము హైట్కి 4 times ఉంటుందని ఇచ్చారు. 4 into 1 4 meters. ఒక్కొక్క ఫ్లోర్ 4 meters. అలాంటివి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎన్ని ఉన్నాయి? 11 ఫ్లోర్స్ ఉన్నాయి. అప్పుడు బిల్డింగ్ హైట్ ఎంత అవుతుంది? 11 into 4 44 meters అవుద్ది. అప్రాక్సిమేట్గా మనకి ఆ బిల్డింగ్ హైట్ అనేది 44 meters అవుద్ది. చూడండి, విచ్ ఈజ్ టాలర్, ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆర్ దిస్ బిల్డింగ్? హౌ మచ్ టాలర్? ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పెద్దదా లేదా బిల్డింగ్ పెద్దదా అని అడిగారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైట్ 180 meters మనకు లెక్కలో ఇచ్చారు, కానీ యాక్చువల్గా 182 meters ఉంటుంది. అయితే బిల్డింగ్ హైట్ 44 meters మనం ఇంతకు ముందే చేసాం. 44 meters వచ్చింది. ఈ రెండిట్లో ఏది పెద్దది? స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే పెద్దది. అయితే ఇప్పుడు డిఫరెన్స్ ఉంది. ఎంత పెద్దది అని అడిగారు కదా, డిఫరెన్స్ ఏమవుతుంది? 180 minus 44 meters తీసేస్తే 136 meters వచ్చింది. చూడండి, ఆ డిఫరెన్స్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇస్ టాలర్ బై 136 meters. ఇక్కడ we can see that the height of the Statue of Unity is close to 4 times the height of the రాము బిల్డింగ్. ఇక్కడ రాము బిల్డింగ్కి అంటే 44 metersకి ఇది 4 times హైట్ ఉందంట ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది. ఇక్కడ 4 times అని ఇవ్వడం జరిగింది. సెకండ్ చూడండి, ఇందులో హౌ మచ్ టాలర్ ఈజ్ ది కుంచికల్ వాటర్ఫాల్ దెన్ రామూస్ బిల్డింగ్? ఇక్కడ కుంచికల్ వాటర్ ఫాల్స్ రామూస్ బిల్డింగ్ కన్నా ఎంత హైట్లో ఉంది? ఒకసారి చూడండి, కుంచికల్ వాటర్ ఫాల్ హైట్ మనకి లెక్కలో 450 meters ఇచ్చారు. అలాగే రాము బిల్డింగ్ హైట్, రామూస్ బిల్డింగ్ హైట్ మనం కనుక్కున్నాం 44 meters. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి.
కుంచుకల్ వాటర్ ఫాల్ ఎంత హైటో చెప్పాలంటే 450 నుంచి 44 మీటర్స్ తీసేస్తే వస్తుంది డిఫరెన్స్. చూడండి 450 మైనస్ 44 మీటర్స్ తీసేస్తే చూడండి 406 మీటర్స్. రాము బిల్డింగ్ కన్నా కుంచుకల్ వాటర్ ఫాల్ అనేది 406 మీటర్స్ హైట్ ఉంది. ద వాటర్ ఫాల్ ఈజ్ waterfall is 406 meters taller. How many floors should Ramu's building have to be as high as the waterfall? వాటర్ఫాల్ అంత ఎత్తు రావాలి అంటే రామూస్ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉండాలి? ఇక్కడ చూడండి, రామూస్ బిల్డింగ్ వాటర్ఫాల్ యొక్క హైట్ 450 మీటర్స్ లెక్కలో ఇచ్చారు. హైట్ ఆఫ్ ఈచ్ ఫ్లోర్ 4 మీటర్స్ మనం కనుక్కున్నాం. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కావాలి అంటే చూడండి, హైట్ ఆఫ్ వాటర్ఫాల్ బై ఈచ్ ఫ్లోర్ హైట్ మనకి డివిజన్ చేస్తే ఎంత వచ్చింది? 112.5. అప్రాక్సిమేట్గా మనకి 113 ఫ్లోర్స్ ఉంటే ఆ హైట్ అనేది ఈ వాటర్ఫాల్ని మ్యాచ్ చేస్తుంది. ద బిల్డింగ్ వుడ్ నీడ్ అప్రాక్సిమేట్లీ 113 ఫ్లోర్ టు మ్యాచ్ ది హైట్. ఇక్కడ ఆ జలపాతం యొక్క హైట్ని మ్యాచ్ చేయాలంటే 113 ఫ్లోర్స్ ఉండాలి అప్రాక్సిమేట్గా. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ యూనిటీ బిల్డింగ్ కన్నా 136 మీటర్లు పొడవైంది. అలాగే వాటర్ఫాల్ అనేది ఆ రాము బిల్డింగ్ కన్నా 406 మీటర్స్ పొడవైంది. ఇక్కడ రాము బిల్డింగు 113 ఫ్లోర్లు ఉంటే అది ఆ జలపాతం యొక్క హైట్ని మ్యాచ్ చేయగలదు. ఈజ్ 1 lakh ఏ వెరీ లార్జ్ నెంబర్? 1 lakh అనేది పెద్ద నెంబరా? రామయ్య ఆస్కుడు రక్షిత అండ్ సూర్య. రామయ్య రక్షిత సూర్యని అడిగాడు, ఈజ్ ఎ ల్యాక్ బిగ్ ఆర్ స్మాల్? ల్యాక్ అనేది పెద్దదా చిన్నదా? రక్షిత ఫీల్స్ దట్ 1 lakh ఈజ్ లార్జ్ నెంబర్. రక్షిత ఏమనుకుంటుందంటే 1 lakh అనేది చాలా పెద్ద నెంబర్. వీ హ్యాడ్ 1 lakh వెరైటీస్ ఆఫ్ రైస్, దట్ ఈజ్ ఏ లాట్. మనకి 1,00,000 రకాల ధాన్యాలు ఉన్నాయి, అవి చాలా ఎక్కువ. అయితే లివింగ్ 1 lakh డేస్ వుడ్ మీన్ లివింగ్ ఫర్ 274 ఇయర్స్. మనం 1 lakh రోజులు జీవిస్తే అది 274 సంవత్సరాలతో సమానం. కాబట్టి ఇది చాలా పెద్ద నెంబరు అని చెప్తుంది రక్షిత. అయితే ఇఫ్ 1 lakh పీపుల్ స్టూడ్ షోల్డర్ టు షోల్డర్ ఇన్ ఏ లైన్ దే కుడ్ స్ట్రెచ్ యాజ్ ఫార్ యాజ్ 38 కిలోమీటర్స్. మనకి షోల్డర్ టు షోల్డర్ 1 lakh మంది పీపుల్ నుంచి ఉంటే అది 38 కిలోమీటర్స్ పొడవస్తుంది అని చెప్పి రక్షిత చెప్తుంది. సూర్య హౌఎవర్ థింగ్స్ ఇట్ ఈస్ నాట్ దట్ బిగ్. సూర్య అంటున్నాడు, ఇది అంత పెద్ద నెంబర్ ఏం కాదు. మనకి చూడండి, డూ యూ నో దట్ ది క్రికెట్ స్టేడియం ఇన్ అహ్మదాబాద్ యాజ్ ఏ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ మోర్ దాన్ 1 lakh. అక్కడ అహ్మదాబాద్లో ఉన్న క్రికెట్ స్టేడియం దాని యొక్క సీటింగ్ కెపాసిటీ అనేది 1 lakh కన్నా ఎక్కువ. 1 lakh పీపుల్ ఇన్ ఏ సచ్ ఎ స్మాల్ ప్లేస్. 1 lakh పీపుల్ ఆ స్టేడియంలో పట్టేస్తున్నారు అంటే 1 lakh అనేది అంత పెద్ద నెంబర్ ఏమి కాదు అని సూర్య యొక్క ఉద్దేశం. మోస్ట్ హ్యూమన్ హ్యావ్స్ 80,000 to 1,20,000 hairs in their head. Imagine 1 lakh hair fit in such a tiny place. ఇక్కడ ప్రతి మనిషికి యావరేజ్న 80,000 to 1,20,000 హెయిర్ ఉంటుంది, మన వెంట్రుకలు ఉంటాయి. అంటే ఇంత చిన్న ప్లేస్లో 1 lakh ఉన్నాయి అంటే అది చాలా చిన్న నెంబరు అని సూర్య ఫీల్ అవుతున్నాడు. చూడండి, ఐ హియర్ దట్ దేర్ ఆర్ సమ్ స్పీషీస్ ఆఫ్ ఫిష్ వర్ ఏ ఫీమేల్ ఫిష్ కెన్ లే ఆల్మోస్ట్ 1 lakh eggs at once very comfortably. Some even lay tens of lakhs of eggs at a time. ఇక్కడ కొన్ని రకాల ఫిష్లు అనేవి లక్షల్లో గుడ్లు పెడతాయి. అయితే ఇంకొన్ని రకాలైతే 10 lakhs వరకు గుడ్లు పెడతాయి. ఒకేసారి 10 లక్షల గుడ్ల వరకు పెట్టగలవు అని చెప్పి సూర్య ఫీల్ అవుతున్నారు. కాబట్టి సూర్య ఉద్దేశంలో 1 lakh అనేది అంత పెద్ద నెంబర్ కాదు. రక్షిత ఉద్దేశంలో 1 lakh అనేది పెద్ద నెంబర్. ఇక్కడ హౌ డు యూ వ్యూ ఏ ల్యాక్? ఈజ్ ఏ ల్యాక్ బిగ్ ఆర్ స్మాల్? ఇక్కడ ల్యాక్ అనేది బిగ్గా స్మాలా అంటే మనం కంపేర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం కంపేర్ చేసేది 1 lakh రేంజ్లో ఉంటే 1 lakh అనేది పెద్ద నెంబరు. మనం లార్జ్ నెంబర్స్తో కంపేర్ చేస్తే 1 lakh అనేది చిన్న నెంబర్ అవుతుంది. మన దృష్టిలో ఈ దేంతో కంపేర్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది 1 lakh అనేది బిగ్గా స్మాలా అనేది. ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ నెంబర్స్. వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ యూజింగ్ కామర్స్ ఫర్ 5 digit నెంబర్ లైక్. ఇక్కడ మనం కామర్స్ని యూజ్ చేసి 5 digit నెంబర్ని ఎలా చదవాలో తెలుసుకున్నాం. ఇక్కడ 1s 10s 100s తర్వాత కామా పెట్టి 1000 10,000.
చూడండి 45,830 అనేది మనం చదవటం ఎలాగో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇండియన్ సిస్టంలో వచ్చేసరికి 10,000 తర్వాత ఇంకో కామ పెడతాం. తర్వాత గ్రూప్ వచ్చి ల్యాక్ గ్రూప్. మనందరికీ తెలుసు. చూడండి వన్సో, టెన్సో, హండ్రెడ్సో తర్వాత కామా ఉంటుంది. 1000, 10,000 తర్వాత కామ ల్యాక్, 10 ల్యాక్ కామ క్రోర్, 10 క్రోర్. ఇది మనం నేర్చుకున్న ఇండియన్ సిస్టమ్. ఇక్కడ చూడండి ఈ నెంబరు చూడండి వన్సో, టెన్సో, హండ్రెడ్స్ తర్వాత కామ పెట్టాం. 1000, 10,000 కామ ల్యాక్, 10 ల్యాక్. ఇక్కడ చదివేటప్పుడు 12,78,830 అని చదువుతాం. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ వన్సో, టెన్సో, హండ్రెడ్స్ ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామ 1000, 10,000 ల్యాక్, 10 ల్యాక్ 15,75,000. ఇదే విధంగా రైట్ ఈచ్ ఆఫ్ ది నంబర్ గివెన్ బిలో ఇన్ వర్డ్స్. వీటిని వర్డ్స్లో రాయాలి. ఇందులో చూడండి చూడండి వన్సో, టెన్సో, హండ్రెడ్స్ 1000 ప్లేస్లో ఏం లేవు. తర్వాత ల్యాక్. ఇక్కడ చూడండి 3 ల్యాక్ 1000 ప్లేస్లో ఏమీ లేవు కాబట్టి 600. తర్వాత బి చూడండి చూడండి వన్సో, టెన్సో, హండ్రెడ్స్ తర్వాత కామ 1000, 10,000 ల్యాక్. ఇక్కడ 5 ల్యాక్స్ పొజిషన్లో 5 ఉంది. 5 ల్యాక్ 10,000 ప్లేస్లో ఏం లేదు. 4,000 తర్వాత 100 ప్లేస్లో ఏం లేదు. 85 నెక్స్ట్ అది చూడండి వన్సో, టెన్సో, హండ్రెడ్స్ 1000, 10,000 ల్యాక్, 10 ల్యాక్. ఇక్కడ చూడండి 27 ల్యాక్. ఇది 27 ల్యాక్ 30,000. తర్వాతది చూడండి వన్సో, టెన్సో, హండ్రెడ్స్ 1000, 10,000 ల్యాక్, 10 ల్యాక్. ల్యాక్ గ్రూప్లో చూడండి 70 ల్యాక్. తర్వాత 1000 గ్రూప్లో 53,000. 53,138. ఈ విధంగా మనం ఇండియన్ సిస్టంలో మనం నంబర్స్ని రాయొచ్చు. కామర్స్ యూస్ చేసి ఈజీగా చదవచ్చు, రాయొచ్చు. నెక్స్ట్ చూడండి రైట్ ది కరస్పాండింగ్ నెంబర్ ఇన్ ద ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ వర్డ్స్లో ఇవ్వడం జరిగింది, నెంబర్స్లో రాయాలి. చూడండి 1,23,456. చూడండి 1 ల్యాక్ తర్వాత కామ పెట్టుకున్నాం. 23,000 తర్వాత కామ తర్వాత చూడండి 456. ఇక్కడ మనం 1 ల్యాక్ తర్వాత కామ పెట్టుకున్నాం. థౌజండ్స్ గ్రూప్లో 23,000 తర్వాత కామ పెట్టుకొని చూడండి 456. తర్వాత 4 ల్యాక్ గ్రూప్లో అదే ల్యాక్స్ గ్రూప్లో 4 ఒకటే ఉంది. 4,07,000. ఇక్కడ 10,000 ప్లేస్లో ఏం లేదు. 7,704. ఇక్కడ 10,000 ప్లేస్లోనూ ఏమి ఇవ్వలేదు, అలాగే 10th ప్లేస్లో కూడా ఏమి ఇవ్వలేదు. ఆ రెండు జీరోస్. తర్వాత 50 ల్యాక్స్ గ్రూప్లో 50 కామ
తర్వాత 5000 ఇక్కడ మనకి 10,000 ఏం చెప్పలేదు కాబట్టి 10,000 ప్లేస్లో 0, 5000, 50, 100 ప్లేస్లో ఏం లేదు 50. చూడండి 50 lakh 5,000 50. తర్వాత చూడండి 10 lakh 235, 10 lakh మనకి 1000 గ్రూప్లో ఏమీ చెప్పలేదు కాబట్టి 10,000, 1000 ఆ రెండు కూడా 0 అవుతాయి. తర్వాత 235, 235 ఈ విధంగా వర్డ్స్లో ఇచ్చినప్పుడు కూడా మనం నెంబర్స్లో రాయొచ్చు. ల్యాండ్ ఆఫ్ టెన్స్ దేర్ ఆర్ స్పెషల్ క్యాలిక్యులేటర్స్ విత్ స్పెషల్ బటన్స్. ఇక్కడ స్పెషల్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, వాటికి స్పెషల్ బటన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి టీడీఎస్ టెన్స్ ఓన్లీ హ్యాస్ +10 బటన్. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఇట్ బి ప్రెస్డ్ టు షో. ఇక్కడ దానికి ఓన్లీ 10 బటన్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడండి 500 అంటే 500 రావాలి అంటే ఆ బటన్ని ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే 500ని ఇక్కడ ఏదైతే ఉందో దాంతో 10 బటన్ ఉంది, 10తో నేను డివిజన్ చేస్తే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలో వస్తుంది. ఇక్కడ 500ని మనం 500 రావాలి అంటే ఈ బటన్ని 50 టైమ్స్ ప్రెస్ చేయాలి, 50 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు 780 రావాలి అంటే నేను 10తో డివిజన్ చేస్తే 78 అంటే 78 టైమ్స్ మనం ఆ బటన్ని ప్రెస్ చేయాలి. తర్వాత 1000 10తో డివిజన్ చేస్తే 10 క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి 100 టైమ్స్. తర్వాత 3700 ఇక్కడ 3700 ఇక్కడ 10తో డివిజన్ చేస్తే 370 టైమ్స్. 10 టేబుల్తో డివిజన్ చేయడం అంటే చివరిని 0 క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ 10,000 ఎన్నిసార్లు ప్రెస్ చేయాలంటే 10తో డివిజన్ చేస్తే 0 క్యాన్సిల్ చేస్తాం. చూడండి ఇప్పుడు చూడండి 1000 టైమ్స్ మనం ఆ బటన్ని ప్రెస్ చేస్తే మనకి 10,000 వస్తుంది. అదే 1 lakh అంటే ఇప్పుడు దీన్ని మనం 10తో డివిజన్ చేస్తాం, చేస్తే ఏమొచ్చింది 10,000 టైమ్స్ మనం ఆ బటన్ని ప్రెస్ చేస్తే మనకి 1 lakh వాల్యూ వస్తుంది. అలాగే ఆ బటన్ని మనం 435 టైమ్స్ ప్రెస్ చేస్తాం, 435 టైమ్స్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఒకసారి ప్రెస్ చేస్తే 10, 2 టైమ్స్ ప్రెస్ చేస్తే 20, 3 టైమ్స్ 30 అంటే మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి 10తో మల్టిప్లై చేస్తే 4350, 435 టైమ్స్ మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే చూడండి అక్కడ క్యాలిక్యులేటర్లో ఎంత చూపిస్తుంది అంటే 4350 చూపిస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేటర్ వచ్చి హ్యాండీ హండ్రెడ్స్ ఓన్లీ హ్యాస్ +100 బటన్. హౌ మెనీ హండ్రెడ్స్ షుడ్. ఇక్కడ ఇంకో క్యాలిక్యులేటర్ ఉంది, దాని పేరు హ్యాండీ హండ్రెడ్స్. దాంట్లో ఓన్లీ 100 బటన్ మాత్రమే ఉంటుంది, +100 బటన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి 400 రావాలి అంటే ఆ బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి. సేమ్ ఇక్కడ 10తో చేసినట్టే 400/100 చూడండి 4 టైమ్స్ ప్రెస్ చేయాలి, 4 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఇక్కడ 3700 రావాలి, చివరిన 100తో డివిజన్ చేస్తే ఎంత వచ్చింది 37 టైమ్స్. తర్వాత 10,000 రావాలి, 100తో డివిజన్ చేస్తే 100 టైమ్స్. ఇప్పుడు చూడండి 53,000 మనం 100తో డివిజన్ చేస్తే చూడండి 530 టైమ్స్. తర్వాత 90,000లో 100తో డివిజన్ చేస్తే మనకి 900 వస్తుంది. 900 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆ క్యాలిక్యులేటర్లో 90,000 వస్తుంది. సేమ్ అలాగే 100తో డివిజన్ చేస్తే 976. ఇక్కడ చూడండి 97,600 రావాలి అంటే 976 టైమ్స్ ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ 1 lakh రావాలి అంటే 100 క్యాన్సిల్ చేస్తే ఇంకెంత ఉంది 1000 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఈ క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు. ఇక్కడ హ్యాండీ 100 క్యాలిక్యులేటర్లో 582 టైమ్స్ మనం ప్రెస్ చేస్తే చూడండి 582 × 100 ఏమవుతుంది చూడండి, ఇది 58,200. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 10,000 రావాలి అంటే మనం ఎన్ని హండ్రెడ్స్
ప్రెస్ చేయాలి అంటే 100తో డివిజన్ చేయండి. చేస్తే 100. ఇక్కడ చూడండి, ఇది హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ ది 10,000. ఏం కావాలి? 100. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 1 lakh? 1 lakh ఇక్కడే చేసాం. 1 lakh బై 100, 1000. మనకి 1000 హండ్రెడ్స్ కావాలి. 1 lakh. ఇక్కడ చూడండి, హ్యాండీ 100 సేస్ దేర్ ఆర్ సమ్ నంబర్స్ విచ్ tedious tens and thoughtful thousands cannot shows బట్ ఐ క్యాన్. ఈజ్ దట్ స్టేట్మెంట్ ట్రూ? థింక్ అండ్ ఎక్స్ప్లోర్. ఇక్కడ హ్యాండీ 100 చెప్తుంది, నేను కొన్ని నెంబర్స్ని టీడియస్ టెన్స్, థాట్ఫుల్ 1000 కన్నా నేను చూపించగలను, వాళ్ళు చూపించలేని నెంబర్స్ నేను చూపించగలను అని అంటుంది. అయితే ఇది కరెక్టా కాదా అంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవ్వచ్చు కానీ అన్ని సందర్భాల్లో కాదు. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు టెన్స్ ప్లేస్ ఉంది, 130 అని ఉంది, దాన్ని మనం హండ్రెడ్స్లో చెప్పలేం. హ్యాండీ హండ్రెడ్స్లో 130 అని చెప్పలేం, కానీ మనం టెన్స్లో చెప్పచ్చు. టీడియస్ టెన్స్లో 13 టైమ్స్ మనం ప్రెస్ చేస్తే 13 into 10 130 అవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనం థౌజండ్స్ని అయితే చూపించగలం హండ్రెడ్స్లో. ఇప్పుడు 10,000 ఉంది, 10,000ని మనం 100 టైమ్స్ మనం 100 బటన్ ప్రెస్ చేస్తే 10,000 అవుతుంది, కానీ టెన్స్ని మనం అలా చూపించలేం. కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. నెక్స్ట్ థాట్ఫుల్ 1000. చూడండి, ఇందులో ఓన్లీ 1000 బటన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, 3000 కావాలంటే 1000 బటన్ని 3 టైమ్స్ మనం ప్రెస్ చేయాలి. 10,000 ఇక్కడ మనం ఏం చేసామో సేమ్ ఇందాక మనం టెన్స్ కోసం, హండ్రెడ్స్ కోసం ఏం చేసామో ఇక్కడ కూడా అదే. 10,000 మనకి ఈ క్యాలిక్యులేటర్లో రావాలి అంటే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి అంటే 1000తో డివిజన్ చేయండి. చేస్తే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలో వస్తుంది. 10 టైమ్స్ మనం ఆ బటన్ని ప్రెస్ చేయాలి. 53,000 రావాలి అంటే 1000 తోటి డివిజన్ చేస్తే వస్తుంది. 53 టైమ్స్ మనం ఆ బటన్ని ప్రెస్ చేయాలి. తర్వాత 90,000 అంటే చూడండి, 90 టైమ్స్. తర్వాత 1 lakh. మనకి ఇక్కడ 1 lakhని 1000 బటన్తో ప్రెస్ చేస్తే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలంటే చూడండి, 1000తో క్యాన్సిల్ చేస్తే 100 టైమ్స్ మనం ఆ బటన్ని ప్రెస్ చేయాలి. తర్వాత ఈ 1000 బటన్ని 153 టైమ్స్ మనం ప్రెస్ చేస్తే చూడండి, 153 టైమ్స్ మనం ప్రెస్ చేస్తాం 1000 బటన్ని. 1 టైం ప్రెస్ చేస్తే 1000, 2 టైమ్స్ ప్రెస్ చేస్తే 2000. ఇక్కడ 153 టైమ్స్ ప్రెస్ చేస్తే 153 థౌజండ్స్. దీన్ని మనం 1,53,000 అంటాం. 1,53,000. ఇక్కడ చూడండి, హౌ మెనీ థౌజండ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 1 lakh? 1 lakh తయారు చేయాలంటే ఎన్ని థౌజండ్స్ కావాలి? ఆల్రెడీ ఇక్కడ ఈలో చేసాం. 1 lakh అంటే 100 టైమ్స్ మనం ప్రెస్ చేయాలి అని. ఇక్కడ సేమ్ అంతే. హౌ మెనీ థౌజండ్స్ ఎన్ని కావాలి మనకి? 100,000 కావాలి. 100,000 ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 1 lakh. ఈ విధంగా మనకి ఈ క్యాలిక్యులేటర్ యూస్ చేసి మనం చెప్పచ్చు. ఇక్కడ ఇంకో క్యాలిక్యులేటర్ ఉంది, క్రియేటివ్ చిట్టి. అందులో డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. చూడండి, 1, 10, 100, 1000, 10,000, lakh, 10 lakh. ఈ బటన్స్ అనేవి కూడా ఈ క్యాలిక్యులేటర్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మల్టిపుల్ వేస్లో చెప్పొచ్చు ఒక నెంబర్ని. ఇక్కడ 321 అనే నెంబర్ ఉంది. 321 అనే నెంబర్ని నేను చూడండి 10 బటన్ యూస్ చేసి 32 టైమ్స్ ప్రెస్ చేస్తే 320 అయింది. అప్పుడు 1 బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఎంతండి? 1. 321. ఈ పద్ధతిలో రాయొచ్చు. లేదు, ఇంకొక రకంగా కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ 321 ఉంది కదా, 100 బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేశాడు. 2 into 100, 200. అలాగే టెన్స్ బటన్ని 12 టైమ్స్ ప్రెస్ చేశారు. చూడండి, టెన్స్ బటన్ని 12 టైమ్స్ ప్రెస్ చేస్తే 120. వన్స్ బటన్ 1 టైం ప్రెస్ చేస్తే 1. దీన్ని మొత్తం యాడ్ చేస్తే 321. ఈ రకంగా మల్టిపుల్ వేలో చెప్పచ్చు. అదే దాన్ని చూడండి, 321, 300లో 100 బటన్ని 3 టైమ్స్, అలాగే టెన్స్ బటన్ని 2 టైమ్స్, వన్స్ బటన్ని 1 టైం ప్రెస్ చేస్తే చూడండి 300. చూడండి 21, 321. ఈ విధంగా మనం మల్టిపుల్ వేస్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 2 of the many different ways to get 5,000
72 యాజ్ షోన్ బిలో. ఇక్కడ మనకి 5072ని మనం చాలా రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ టూ వేస్లో ఇచ్చాడు, 2 డిఫరెంట్ వేస్లో చూడండి. 5000 100 బటన్ని 50 టైమ్స్ ప్రెస్ చేశాడు. తర్వాత టెన్స్ బటన్ని 7 టైమ్స్, వన్స్ బటన్ని 2 టైమ్స్. 50 ఇంటూ 100 అంటే 5000 ప్లస్ 7 ఇంటూ 10 అంటే 70 ప్లస్ 2 5072. దీన్ని ఇంకో రకంగా రాశాడు. 1000 బటన్ని 3 టైమ్స్, అప్పుడు ఎంత అయింది? 3000 ప్లస్ 100 బటన్ని 20 టైమ్స్, అదొక 2000 ప్లస్ 72 ఇంటూ 1 బటన్ని 72 టైమ్స్ ప్రెస్ చేస్తారు. ఏముంది? 5072. ఈ రెండు కలిపితే 5000 ప్లస్ 72. ఇదే విధంగా ఇక్కడ ఫైండ్ ద డిఫరెంట్ వే టు గెట్ 5072 అండ్ రైట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది సేమ్. దీనికి 5072కి ఇంకో వే అనేది రాయమంటున్నారు. మనం రాసి చూపిద్దాం. చూడండి, 5072. నేను 5000 కదా, 1000 బటన్ని 4 టైమ్స్ ప్రెస్ చేశాను. అప్పుడు ఇది ఎంతైంది? 4000 ప్లస్ తర్వాత 100 బటన్ యూస్ చేశాను. చూడండి, 10 టైమ్స్ 100 బటన్ ప్రెస్ చేస్తే మనకి 1000 వచ్చింది. తర్వాత టెన్స్ బటన్ 7 టైమ్స్ ప్లస్ 70 ప్లస్ 1 బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే 2 వచ్చింది. మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 5072. ఇక్కడ చూడండి, 1000 బటన్ 4 టైమ్స్, 100 బటన్స్ 10 టైమ్స్, టెన్స్ బటన్ 7 టైమ్స్, వన్స్ బటన్ 2 టైమ్స్, మొత్తం 5072. ఈ విధంగా మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు. Figure it out. 1.2. For each number given below, write expressions for at least 2 different ways to obtain the number through button clicks. Think like Chitti and be creative. ఇక్కడ ఇచ్చిన నంబర్ని ప్రతిదాన్ని 2 వేస్లో రాయమంటున్నారు. చూడండి, 8300. ఇక్కడ దీన్ని మనం 8000, 8 ఇంటూ 1000 ప్లస్ 3 ఇంటూ 100 అని రాస్తే 8000 ప్లస్ 300, 8300. దీన్ని ఇంకో రెండో రకంగా రాస్తే చూడండి, 6 ఇంటూ 1000, 6000 ప్లస్ 23 ఇంటూ 100, 2300. 6000 ప్లస్ 2300 చూడండి, కలిపితే 8300. తర్వాత ఇందులో బి చూడండి, 40,629. ఇక్కడ దీన్ని 2 డిఫరెంట్ వేస్లో రాయాలి. 40,000 4 ఇంటూ 10,000, 40,000 ప్లస్ 6 ఇంటూ 100 ప్లస్ చూడండి, తర్వాత 2 ఇంటూ 10 ప్లస్ 9 ఇంటూ 1. ఈ విధంగా రాయొచ్చు. లేదా చూడండి, 40 ఇంటూ 1000, అప్పుడు ఎంత అయింది? 40,000 ప్లస్ 6 ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 9 ఇంటూ 1. 40 ఇంటూ 1000, 40,000 ప్లస్ 600 ప్లస్ 20 ప్లస్ 9, 40,629. సేమ్ తర్వాత సి 56,354. ఇక్కడ చూడండి, 56,000 5 ఇంటూ 10,000 ప్లస్ 6 ఇంటూ 1000 ప్లస్ 3 ఇంటూ 100 ప్లస్ 5 ఇంటూ 10 ప్లస్ 4 ఇంటూ 1. ఈ విధంగా రాయొచ్చు. ఇంకో రకంగా రాస్తే 56 ఇంటూ 1000 ప్లస్ 3 ఇంటూ 100 ప్లస్ 54 ఇంటూ 1. తర్వాత డి చూడండి, ఇక్కడ మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు. నేను రాసినట్టే రాయాలని లేదు, అది మీ ఇష్టం. మీకు నచ్చిన విధంగా మీరు రాసుకోవచ్చు. చూడండి, 66,666, 66,000 6 ఇంటూ 10,000 ప్లస్ 6 ఇంటూ 1000 ప్లస్ 6 ఇంటూ 100 ప్లస్ 6 ఇంటూ 10 ప్లస్ 6 ఇంటూ 1. ఇక్కడ ఇంకో రకంగా ఎలా రాయొచ్చు? సెకండ్ వే ఎలా రాయొచ్చు అంటే 66 ఇంటూ 1000, 66,000 ప్లస్ 66 ఇంటూ 10, 66 ఇంటూ 10 660 ప్లస్ 6 ఇంటూ 1. మనం ఏ రకంగా అయినా రాయొచ్చు. తర్వాత చూడండి, 3,67,813.
3 lakh 3 into lakh plus 67,000 plus 800 8 into 100 ప్లస్ 13 into 1 ఈ రకంగా ప్రెస్ చేస్తే మనకి 3,67,813 వస్తుంది. దీన్ని ఇంకో రకంగా రాయాలి అనుకుంటే చూడండి, ఈ 36 into 10,000 అప్పుడు 3,60,000 అవుతుంది. 7 into 1000 ప్లస్ 81 into 10 ప్లస్ 3 into 1. ఇక్కడ చూడండి 36 into 10,000 3,60,000 అవుతుంది. అలాగే 7,000 తర్వాత 81 into 10 810 ప్లస్ 3 into 1 యాడ్ చేస్తే చూడండి 3,1,8,7,6,3 చూడండి 3,60,813. ఈ విధంగా మనం చిట్టీలా థింక్ చేసి ఎన్ని రకాలుగైనా రాయొచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.